వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచేతం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిరుద్యోగి పట్ల మానవత్వాన్ని చాటుకున్న మంత్రి జగదీష్ రెడ్డి. మంత్రి సహాయం మరవలేమన్న లతీఫ్ కుటుంబ సభ్యులు. ఆదర్శ నియోజకవర్గంగా మారనున్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి. తెలంగాణ రాష్ట్రంలో గడి మోడల్ పరిపాలన. మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ ఆరోపణ. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం. కారు లారీ ఢీకొని 4 మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మరొకసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయి ఆర్టీసీలో ఉద్యోగానికి దూరమయ్యే పరిస్థితిలో ఉన్న వ్యక్తికి బాసటగా నిలిచారు. సూర్యాపేటకు చెందిన లతీఫ్ ఆర్టీసీ డిపోలో శ్రామిక్గా విధులు నిర్వహించేవాడు. విధి వంచడంతో రోడ్డు ప్రమాదంలో కాలును శాశ్వతంగా కోల్పోయాడు. దీంతో చాలా కాలంగా ఉద్యోగానికి దూరం కావడంతో పాటు శాశ్వతంగా ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తన దీన పరిస్థితిని మంత్రికి విన్నవించుకోవడానికి సూర్యాపేట క్యాంపు ఆఫీస్కి వచ్చాడు. విషయం తెలుసుకున్న మంత్రి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో మాట్లాడి అతన్ని ఉద్యోగంలో కొనసాగించాలని సిఫార్సు చేశారు. మంత్రి సిఫారసుతో లతీఫ్ నేడో రేపు ఉద్యోగంలో చేరనున్నాడు. దీంతో లతీఫ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంచెం చేయించాలి సార్, నువ్వే కలపాలి, నేనే భరిస్తా వస్తాడు, గైడ్ చేసి సార్ కలిపి. ఒక ఆయన పాపం కాలిపోయింది, ఇది పెట్టుకున్నాడు మన ఆర్టిఫిషియల్ది. ఆయన డ్రైవర్ చేయలేడు కదా, చాలా కాలం అయింది, ఇబ్బంది అవుతుంది. ఇంటి దగ్గర ఆలోచిస్తారా మీరు? వీళ్ళు డిస్కస్ పంపిస్తారు సార్. చైర్మన్ గారు ఉందా? సీఎం కేసీఆర్ రాష్ట్రంలో గడి మోడల్ పరిపాలన సాగిస్తున్నారని భువనగిరి మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పరిపాలన, అహంకార పరిపాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్ పెద్ద గడి అయితే నియోజకవర్గ ఎమ్మెల్యేలు చిన్న గడీలు అన్నారు. 9 ఏళ్ల పాలనలో దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని అప్పు కేసీఆర్ చేశారని విమర్శించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిలో ఇండ్లు, భూములు కోల్పోయిన బాధితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన వాగ్దానాలు జవాబు చెప్పలేక నిరుద్యోగ భృతి కానీ, ఉద్యోగాలు కానీ, రుణమాఫీ కానీ, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కానీ, దళిత బంధు కానీ, ఎస్సీ సప్లాన్ కానీ, బీసీ సప్లాన్ కానీ, వీటన్నిటికీ జవాబు చెప్పలేక జీతాలు కూడా పేమెంట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి, కట్టిన అప్పులకు వడ్డీ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి, దీని నుంచి దృష్టి మళ్లించడానికి బీఆర్ఎస్ అనే కొత్త నాటకం మొదలుపెట్టారు. ఈరోజు ఆలేరులో సాక్షాత్తు మంత్రి గారే రోజు ₹1,00,00,000 వస్తుందని వారు చెప్పారు. దయచేసి ఇక్కడ 300 కుటుంబాలు ఆటోల మీద బతుకుతున్నాయి. మీరు యాదాద్రి టెంపుల్ కొరకు ఆ ఆటోలకు బదులు మీకు ఆటోలు నామోషిగా అనిపిస్తే మీరు పెద్దవాళ్ళు అయిపోయినారు కాబట్టి వాళ్ళకు సబ్సిడీ లోన్స్ ఇప్పియండి. వాళ్ళు 4 వీలర్స్ ట్రాన్స్పోర్ట్, అది మినీ ఆమ్ని వ్యాన్స్ కానీ ఇతర వ్యాన్స్ కానీ తీసుకుంటారు. మరికొన్ని రోజుల్లోనే కూకట్పల్లి నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా మారబోతోందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పగడాల శిరీష బాబురావుతో కలిసి 4,40,00,000 రూపాయల ఖర్చుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కా ప్రణాళికతో అత్యాధునిక సదుపాయాలతో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు రచించారని తెలిపారు. అది రూమ్ కూడా తీయాలి అక్కడ. ఇంకోటి నా ఈ ఏరియాలో 3 పార్కులు ఉన్నాయి, 3 ఉన్నాయి పార్కులు. అది కూడా మాట్లాడాక వేరే
ఓకేనా ఓకేనా मेरे साथ में दबे सर ओके बाबा ना ఓకేనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం మోతేకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇల్లందు నుంచి మహబూబాద్ వెళ్లే మార్గంలో కోటిలింగాల సమీపంలో కారు లారీ ఢీకొన్నాయి. అక్కడికక్కడే 3 మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో 2కి తీవ్ర గాయాలు కాగా వీరిలో రణ్ధీర్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. మృతులను కమలాపూర్కి చెందిన అరవింద్, వరంగల్కు చెందిన రాము, కళ్యాణ్, శివగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కరోనా కష్టకాలంలో వాలంటీర్లు చేసిన సేవ మరువలేనిదని, ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో వారు అందిస్తున్న సేవలు వర్ణనాతీతమని బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ కొనియాడారు. పర్చూరు ఏఎంసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మానసపుత్రిక అయిన గ్రామ సచివాలయ వ్యవస్థ గురించి, వాలంటీర్ల గురించి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రతిపక్ష పార్టీ, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, దాని నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ అబ్బాయి ఆ పార్టీకి జాతీయ కార్యదర్శి హోదాలో లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. అయితే వ్యవస్థ గురించి మీదొక అభిప్రాయం ఉండొచ్చు, మాదొక అభిప్రాయం ఉండొచ్చు, కానీ ఏదైనా నిజం అనేది మాత్రం ఒకటే ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్. ఆయన మనసు నుంచి పుట్టినటువంటి మానసపుత్రిగా వచ్చినటువంటి సిస్టము వాలంటీర్ సిస్టము. మొన్న వీళ్ళు కేవలం 5,000 రూపాయల నెలకి ఆనరోరియం కింద, గౌరవ వేతనం కింద తీసుకొని డబ్బులతో వెలగట్లేని కరోనాలో చేసినటువంటి సేవ, ప్రతి ఇంటికి వెళ్ళి టెంపరేచర్ చెక్ చేయడం కానీ, ప్రాపర్ అడ్వైజ్ చేయడం కానీ, ఏఎన్ఎంలతో కలిసి గవర్నమెంట్ పారామెడికల్ సిస్టంతో కలిసి వీళ్ళు అందించినటువంటి సేవల్ని, వాలంటీర్ అనే ఒక స్వచ్ఛంద సేవకుడు సేవల్ని నువ్వు ఈ కరోనాకి భయపడిపోయి నువ్వు నీ ఎంటైర్ కుటుంబం హైదరాబాద్ నుంచి 2 సంవత్సరాలు ఆంధ్రాలో అడుగుపెట్టినటువంటి వైనాన్ని చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు గమనించాలి. హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఏపీలో కర్నూలులో మాజీ మంత్రి టీజీ వెంకటేష్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వెంకటేష్ ఇంట్లో ఆయన బ్రేక్ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా టీజీ, బీజేపీ నేతలు ఈటెలను సత్కరించారు. అనంతరం యాగంటి ఉమామహేశ్వర దేవాలయానికి ఈటెల బృందం బయలుదేరి వెళ్లారు. సార్ ఒక్కసారి సార్ సార్ ఇటు మీకు పంటలో అంత ఇష్టం కదా.
మరి ఫంక్షన్ చేసుకోవచ్చు ఇవంతా ఇండస్ట్రీస్ రైల్వే లైన్ ఇది హైదరాబాద్ కాదు బెంగళూరు దాని పక్కన బ్రిడ్జ్ ఉంది రోడ్ బ్రిడ్జ్ మార్నింగ్ వాక్ అయిపోయాడు ఇప్పుడు ప్రతి దానికి రెండోలో ఉండలేదు ముప్పై ఏళ్ళు 31 years. మంది సాల్వలు కప్తారు ఏంటమ్మా వాడు వెళ్ళి 4 ఏళ్ళు అయిపోయింది. పేరు పెట్టండి. పాత మిత్రులు సార్ సార్ అయ్యా తెలంగాణ పోయి ఉన్నాం మొత్తం వచ్చాయి మొత్తం సార్ 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 గార్డెన్ అయితే అయ్యా నాట పట్టుకోండి సార్ వీళ్ళంతా మీడియా ఎక్స్ మీడియా ప్రజెంట్ మీడియా వాళ్ళు ఏదో చాలా మాఘ అమావాస్య కావడంతో మెదక్ జిల్లా చిల్పిచెడ్ మండలం చిట్కూరు శివారులో వెలిసిన చాముండేశ్వరి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముందుగా మంజీరా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా హైదరాబాద్, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
మేము మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బస్టాండ్ సెంటర్లో ఉన్న షాపుల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 4 షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉస్మానియా పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మిస్సింగ్ కేసులో ట్విస్ట్ ఇది. ఈ నెల 5న కనిపించకుండా పోయిన చంద్రకళ అనే మహిళ మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో శవమై తేలింది. మల్కాజ్గిరి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బనావత్ రాజు, సయీద్ గౌస్ అనే 2 వ్యక్తులు కలిసి ఆమెను రేప్ చేసి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. మద్యం మత్తులో వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఏదిలాబాద్ గ్రామ పంచాయతీలో 15,20,000కు పైగా అవకతవకలు జరిగాయని ఉప సర్పంచ్ ఉప్పులింగం వార్డు సభ్యుడు శ్రీనివాస్ ఆరోపించారు. గత 6 నెలలుగా ఎన్ని ఇళ్లకు రసీదులు ఇచ్చారో అందులో 2 బుక్ సిరీస్లు ఆన్లైన్లో ఎంట్రీ లేవని అన్నారు. రాతపూర్వకంగా రాసే ఐఆర్ బుక్లో కూడా ఎంట్రీ లేదని అన్నారు. ఇంత జరుగుతున్నా సర్పంచ్ కాలేరు సురేష్ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని, ఇందులో బిల్ కలెక్టర్ సర్పంచ్ హస్తం ఉందని వ్యాఖ్యానించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అడిషనల్ కలెక్టర్ ఎంపీఓకు ఫిర్యాదు చేశామని అన్నారు. మా బాడీ తీర్మానం ప్రకారం సెకండ్ రోజు సర్పంచ్ సాబ్ను అడుగుతే రాలేదు. మా బాడీ తీర్మానంలో వచ్చిన 11 మందిలో 9 మంది వార్డు సభ్యులే అనుకో నేనే అనుకో సంతకం చేసి మీ బాడీ తీర్మానం చేస్తే అది యాక్సెప్ట్ చేస్తామని చెప్తే కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు అప్పుడే మామూంగట్నే డిపిఓ గారికి ఫోన్ చేసి ఇమీడియట్లీ ఎద్లాబాద్ పోయి ఎద్లాబాద్ గ్రామ పంచాయతీలో అవకతవకల గురించి చర్చించమని కలెక్టర్ గారు డిపిఓ గారిని పంపించారు. డిపిఓ గారు వచ్చి మీ ప్రకారం ఉంటే మీ బాడీ తీర్మానం ప్రకారం బిల్ కలెక్టర్ తీసేయవలసిన కోరితే మేము మేడం గారిని సెక్రటరీ మేడం గారిని అడిగినాం. సెక్రటరీ మేడం గారు మన ఊర్లో ఇట్లా వస్తున్నాయి అవకతవకల గురించి బుక్స్ తేవాలంటే ఇవ్వాలంటే మేము 10 బుక్కులైనా పెట్టుకోవచ్చు, మేము ఎన్ని బుక్కులైనా పెట్టవచ్చు, పెట్టి లెక్క చూసుకోవాలి అని మేము ఐఆర్ బుక్ ఇవ్వండి మేడం అని రాత్రి అడిగినాం. ఆ బుక్ని రాత్రే ఇక్కడ చేసిరో మాకు అర్థమైతే లేదు. రాత్రే మ్యానుఫ్యాక్చర్ల డేట్లు లేవు, అవి ఇచ్చిండ్రు. మేము అడిగే వరకు ఏమైందంటే మీరే దొంగలని మళ్ళీ దొంగలని అనడం వల్ల నేను ఈరోజు మీడియా ముంగట కొంచెం ఆవేశంగా మాట్లాడడం జరిగింది. గత 10 రోజుల నుండి ఆదిలాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ జరిగిన అవకతవకల గురించి మేము ప్రజాప్రతినిధులమైన వార్డు మెంబర్లం అందరం కలిసి మా ఉప సర్పంచ్తో పాటు మేము జిల్లా అదనపు కలెక్టర్ గారికి మరియు డిపిఓ సార్ గారికి మరియు ఎంపీఓ సార్ గారికి ఫిర్యాదులు చేయడం జరిగింది.
ఆ ఫిర్యాదులలో మేము ముఖ్యంగా పేర్కొంది ఏంటంటే మా గ్రామంలో ఎన్ని ఇండ్లు అయితే పర్మిషన్లు ఇచ్చి ఎన్ని అయితే రసీదులు ఇచ్చారో అందులో ఒక 2 బుక్ సిరీస్లే ఆన్లైన్లో కానీ గడిచిన 4 నుంచి 6 నెలల్లో ఆన్లైన్లో ఎంట్రీ లేదు. అదేవిధంగా మా దగ్గర రాతపూర్వకంగా రాసే ఐఆర్ బుక్కులలో గిట్లా ఎంట్రీ లేదు. అది నిన్న మా కార్యదర్శి గారిని అడగంగానే బిల్ కలెక్టర్ పైన వచ్చిన ఆరోపణలకు అతను ఉద్యోగానికి రావట్లేదు. అయినా కానీ మా కార్యదర్శి గారిని అడిగితే తాళం తెప్పించి మాకు అవి చూపించారు. నిన్న చూపించిన దాంట్లో 2 బుక్కులు ఉండే. ఆ 2 బుక్కులలో ఏవైతే రసీదులు దొంగ రసీదులు అంటున్నామో ఆ రసీదులు ఎక్కడ రికార్డ్ చేసి లేకుండే. ఈరోజు మళ్ళీ మండల అధికారి గారు వచ్చినప్పుడు ఆ ఐఆర్ బుక్కులు చూస్తే ఒక దాంట్లో ఇప్పుడు 3 ఐఆర్ బుక్కులు చూపించారు ఈరోజు అధికారి ముంగడ. ఆ 3 ఏవైతే మేము దొంగ రిసిప్ట్లు అంటున్నామో అవి ఎక్కియడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిరుద్యోగి పట్ల మానవత్వాన్ని చాటుకున్న మంత్రి జగదీష్ రెడ్డి. మంత్రి సహాయం మరవలేమన్న లతీఫ్ కుటుంబ సభ్యులు. ఆదర్శ నియోజకవర్గంగా మారనున్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి. తెలంగాణ రాష్ట్రంలో గడి మోడల్ పరిపాలన. మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ ఆరోపణ. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం. కారు లారీ ఢీకొని 4 మృతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.